హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను జెప్టో అనే యాప్లో కొన్ని ఐటమ్స్ బుక్ చేశాను ఫ్రెండ్స్. అవి మీకు చూపించాలని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. ఒకసారి నేను బుక్ చేసిన ఐటమ్స్ చూడండి, అవి కాస్ట్ ఎంత ఉన్నాయో కూడా మీకు చెప్తాను. అలాగే ఎవరైనా హైదరాబాద్లో ఉంటే మట్టుగా జెప్టో అనే యాప్ మీరు ఇంటి దగ్గర నుంచే బుక్ చేసుకొని డైరెక్ట్గా మీ ఇంటికే వస్తాయి ఫ్రెండ్స్. మీరు ఆర్డర్ ఇస్తే డెఫినెట్గా ఎవరైనా బయటికి వెళ్ళలేని పరిస్థితిలో కానీ ఏదో వర్షం పడినా సరే ఆ టైంలో మీరు ఎవరైనా బయటికి కూరగాయలకు వెళ్ళలేకపోయినా సరే ఈ జెప్టో అనే యాప్ అనేది బాగా ఉపయోగపడుతుంది. ఒకసారి నేను చూపిస్తా నేను బుక్ చేసిన కూరగాయలు ఏంటి అనేది చూడండి ఒకసారి. చూడండి ఫ్రెండ్స్, ఇదేంటో తెలుసా? బల్ల సిక్కిడి. ఇవి మా అందరికి తెలుసు. దీని కాస్ట్ వచ్చేసరికి ఎంత తెలుసా ఫ్రెండ్స్? 33 రూపాయలు పడింది ఫ్రెండ్. దీని కాస్ట్ 33 రూపాయలు పడింది. ఓకేనా? తర్వాత నేను స్వీట్ కార్న్ ఆర్డర్ చేసుకున్నాను ఫ్రెండ్స్. నావి స్వీట్ కార్న్ అనేది ఆర్డర్ చేసుకున్నా. ఇవి మొత్తం 4 పీసులు వచ్చినాయి. చూడండి, ఇలా 4 పీసులు వచ్చినాయి అనమాట. దీని కాస్ట్ వచ్చేసరికి 45 రూపాయలు ఫ్రెండ్స్. దీని కాస్ట్ 45 రూపాయలు పడింది అనమాట. చూడండి. దాని తర్వాత ఎగ్స్ చూడండి, 6 ఎగ్స్ అయితే బుక్ చేసుకున్నా. దీని కాస్ట్ వచ్చేసరికి 35 రూపాయలు పడింది ఫ్రెండ్స్. 6 ఎగ్స్ 35 రూపాయలు అనమాట. ఎలా ఉంది ఈ యాప్లో? ఇవి బుక్ చేశాను కదా, మీకు ఎలా అనిపిస్తుంది? ఈ కాస్ట్ పర్లేదంటారా, లేదంటే బయటతో పోల్చుకుంటే ఈ యాప్లో తక్కువలో ఉన్నాయా లేదంటే ఎక్కువలో ఉన్నాయా? కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీకు ఎవరికైనా ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటారుగా, ఓల్డ్ పర్సన్ వాళ్ళు కొడుకులు బయట ఉండి వాళ్ళు ఓల్డ్ పర్సన్ వాళ్ళు ఇంట్లో ఉంటే వాళ్ళకి ఎవరైనా ఏం తెచ్చి ఇవ్వాలని చెప్పి అనుకుంటారో అలాంటి వాళ్ళకైతే ఈ జెప్టో అనే యాప్ చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. చూడండి, జెప్టో అనే యాప్ చూసారు కదా. కానీ 18 రూపాయలు చాలా ఎక్స్ట్రా వేసుకుంటున్నారు ఫ్రెండ్స్. అది ఏంటంటే వాళ్ళకి అదే ఛార్జెస్ అంట. అసలు యాక్చువల్గా వాళ్ళు జెప్టో యాప్లో చెప్పింది ఏంటంటే 100 రూపీస్ మినిమం చేయాలి, 100 రూపీస్ చేయకపోతే మట్టుగా ఛార్జెస్ వేసుకుంటామని చెప్పేసి అన్నారు. కానీ 100 రూపీస్ చేసినా సరే వాళ్ళు ఛార్జెస్ వేసుకుంటున్నారు. దీని గురించి నేను మొన్న ఒకసారి వాళ్ళకి చెప్పాను. చెప్తే వాళ్ళ కంపెనీ చెప్తామని చెప్పేసి అన్నారు. మరి ఇంతవరకు ఏమి చెప్పలేదు. సరే, ఎనీవే ఇది ఫ్రెండ్స్ జెప్టో యాప్లో నేను బుక్ చేసుకున్న ఐటమ్స్ అయితే ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఇవైతే నేను రేపు ఉడకబెట్టబోతున్నా, తిందాం. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇంతవరకు నా వీడియో చూసినందుకు. నెక్స్ట్ వీడియో కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు మన వీడియోలు వస్తూనే ఉంటాయి.